ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు చక్కగా దేవుని మాటలు ధ్యానిద్దాం. దినమెల్లా మనకెంతో దీవెన, ఆశీర్వాదము, నెమ్మదిగా ఉంటాయి. మొదటిగా దేవుని మాటలు వినుడి ద్వారా, చదువుడు ద్వారా, ప్రార్థించుడు ద్వారా. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1-2 వచనాలలో, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు ఊరుకొండను, జనులు నీ నీతిని కనుగొందురు అనే మాటలు కనబడుతున్నాయి. ఇది దేవుని దృఢమైన సంకల్పం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభువును నమ్ముకొని నీతిగా బ్రతుకు ప్రజలను సియోనుగాను యెరూషలేముగాను ఇక్కడ పోలుస్తూ అన్నాడు యెషయా భక్తుడు. సియోను అనగా రక్షణ పొందిన విశ్వాసి అని మనం గమనించాలి. తన స్వరక్తమిచ్చుకొనిన సంపాదించిన మనలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. కాపాడుతూనే మన బ్రతుకులను పరిపూర్ణతలోనికి తేవాలని ఆ మహాదేవుని సంకల్పము. దేవుడు మనకిచ్చిన నీతి ఉదయకాలపు వెలుగు వలె, ప్రకాశించుచున్న దీపం వలె కనబడుచుండు వరకు ఆయన మౌనముగా నుండడు. విన్నారా? దేవుడు మనకిచ్చిన నీతి ఉదయకాలపు వెలుగు వలె, ప్రకాశించు దీపం వలె కనబడ వరకు ఆయన మౌనముగా ఉండడట. ఈ దేవుని ఈ ధీరత, తన నీతి మనకిచ్చి అది మనలో ప్రకాశించాలట, అది వెలుగొందలట. ఆ కార్యం జరిగే వరకు ఆయన మౌనముగా నుండడట. ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్య ప్రభావం గ్రహించారా మీరు? మనకివ్వబడిన నీతి ప్రకాశించాలి, ఇతరులకు కనిపించాలట, ప్రచారం కావాలట. అంతవరకు ఆయన మౌనంగా నుండడట. అనగా మనలను నీతిలో మెరుగుపరిచే వరకు ఆయన జోక్యం చేసుకుంటూనే ఉంటాడు నీ విషయంలో. ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని ఆయన నీతిలో మిమ్మల్ని మెరుగుపరిచే వరకు, మీరు ఉదయకాలపు వెలుగులాగా ప్రకాశించే దీపంలాగా కనబడే వరకు నీ విషయంలో, అలాగే మీ విషయంలో ఆయన ఊరుకుండే దేవుడు కాదు. అంటే జోక్యము చేసుకునే దేవుడు, అంటే మౌనముగా ఉండని దేవుడు. ఆయన మౌనముగా ఉండడు, చూస్తూ ఊరుకోడు అంటున్నాడు. మన భక్తి గంభీరమైన వెలుగులో లోకంలో కనబడాలని దేవుని ఆకాంక్ష. అందుకని దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. ఏ రీతి చేతనైనను ఆయన జోక్యం చేసుకొని మనకు మేలు చెయ్యాలని దేవుడు తలుస్తూ అన్నాడు. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం గమనించాలి. విశ్వాసి జీవితంలో జరిగే కొన్ని సందర్భాలు, అంటే కష్టాలు కావచ్చు, నష్టాలు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఎదురు పోరాటాలు కావచ్చు, తగిలే మానసిక దెబ్బలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక ఒత్తిడులు కావచ్చు, భోజనం లేని ఎన్నో రోజులు కావచ్చు, ఎదురయ్యే మరణాలు కావచ్చు. ఇవన్నీ దేవుడు జోక్యం చేసుకునే విధానాలని, వీటి ద్వారా వీటిని సాధనాలుగా చేసుకొని మన దేవుడు మన జీవితాలలో వెలుగొందే గొప్ప దీపాలలాగా ప్రకాశింపచేయాలని దేవుడు వాటన్నిటినీ పంపుచున్నాడు. కనుక ఈ ఉదయకాలం ముందు వీటిలో మీరు ఏదైనా కలిగి ఉంటే మీరు కలవరం పడమాకండి. కష్టాలు ఉన్నాయా? నష్టాలు ఏమైనా ఉన్నాయా? నిందలేమైనా ఎదురైనయా? అవమానాలా? లేక మానసిక దెబ్బలా? ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక ఒత్తిడులు ఉన్నాయా? భోజనం లేని ఎన్నో పరిస్థితుల, నిద్రలేని రాత్రుల, ఒకవేళ అయిన వారు ఎవరైనా మరణించి ఆ నెమ్మది లేకుండా జీవిస్తున్నారా?
కనుక ఇవన్నీ దేవుడు నీ జీవితంలో కలగజేస్తున్నాడు అంటే నిన్ను ఏదో దూరం చేయడానికి కాదు. ఒకరోజు మిమ్మల్ని గొప్ప దీపాల్లాగా ప్రకాశింప చేయాలనే దేవుడు ఆ శ్రమలను ఆ కష్టాలను సాధనాలుగా వాడుతున్నాడే తప్ప మరొకటి కాదు అని మీరు గమనించాలి. కానీ ఒక విషయాన్ని మాత్రం ఈ ఉదయకాలమందు మీరు మర్చిపోమాకండి. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ విషయంలో ఆయన జోక్యము చేసుకునే దేవుడు అని మీరు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనే ఉద్దేశమే యెషయా యొక్క మాటలు సరిగ్గా మనకి అర్థం చేసుకుంటే. రూతు గ్రంథం గనక చూస్తే 3వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. ఆ లేఖన భాగంలో రూతు ఒక టైములో తన అత్తగారితో ఇలా అంటుంది. ఏమంటుందంటే, నీ ఇంటికి పోవద్దని చెప్పి ఈ 6 కొలల యవలు నాకిచ్చాడు. ఎవరికిచ్చాడు? రూతుకి ఇచ్చాడు. ఎవరిచ్చారు? బోయజ్ ఇచ్చాడు. రూతు ఎవరితో చెప్తుంది? అత్తగారితో చెప్తుంది. అప్పుడు అత్తగారు విన్నాకంటది, అమ్మా నయోమి, ఈ సంగతి దినము నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరుకొండడు. అంటే నీకు మేలు చేసేదాకా ఆ వ్యక్తి ఊరుకోడు. ఏ విషయంలోనైనా ఆయన జోక్యం చేసుకుంటాడు నీకు మేలు చేయడానికి. ఇది ఎంత యోగ్యమైన సమయము! మన దేవుడే నేరుగా చర్యకు దిగబోతున్నాడు ఆయన మనకు పని చేయడానికి. దీని సారాంశం ఏంటంటే, విశ్వాసి బ్రతుకులో ఎదురయ్యే ప్రతి సమస్య దేవుని యొద్ద నుండే వస్తుంది. అది నిన్ను పరిపూర్ణునిగా చేసి నీకిచ్చిన రక్షణ దీపం వలెను నీతి ప్రకాశించినట్లు చేటు కొరకేనని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. రూతు జీవితంలో చిన్న వయసులోనే పెనిమిటిపోయాడు. భర్త చనిపోయాడు. నిజానికి నేను ఇశ్రాయేలీలను, అదే హెబ్రీలను పెళ్లి చేసుకున్నందుకే ఇలా జరిగింది అని తలంచి ఆమె వెనకకు వెళ్ళిపోలేదు. విశ్వాసంతో అత్తను వెంబడించి బెత్లెహేము దాకా వచ్చింది. అత్త మాటను బట్టి బోయజు పొలములో పరిగేరుకుంది. ఆయన ధనవంతుడు బోయజు పరిగేరుకుంది. అక్కడ మొదట పిడికెళ్ళి కంకులే మిగిలాయి. తదుపరి దినదినము పనలు కంకులు అందుకునే భాగ్యం దొరికింది. రూతు అత్త ఇంటిలోనే ఉండేది, క్రమములో బతికింది. 3వ అధ్యాయంలోకి వస్తే బోయజ్ కళ్ళములో ధాన్యము తూర్పారబడుతుండగా వెళ్ళి కళ్ళములో అతని కాళ్ళ మీద కప్పి ఉన్న దుప్పటి కొంచెం తొలగించి పండుకుంది. అతడు లేచాడు అర్ధరాత్రి. ఎవరు మీరు అని అడిగాడు బోయజు. ఎందుకు ఎలా వచ్చారు అని అడిగాడు. మాకు విడుదల కోరుచున్నాము అని చెప్పింది. ఒక రాత్రంతా ఆయన పాదాల దగ్గరే గడిపింది. ఆయన ఏ చర్య తీసుకోలేదు. ఏంటి ఏం పట్టించుకోలేదు అని అనుకుంటుంది రూతు. కాళ్ళ దగ్గర పడుకున్నా, నా కష్టం చెప్పుకున్నా ఏమీ పట్టించుకోడేంటి అని అనుకుంది. ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండడని, రూతు జీవితంలో కష్టములన్నీ దేవుని జోక్యము కార్యాలనేనని జ్ఞాపకం చేసుకోవాలి. క్రమముగా దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఆమె భక్తి సూర్యకాంతం వలె కనబడేటట్లు చేశాడు కదా. రూతు భక్తి, విశ్వాసము దేవుని జోక్యములో క్రమముగా పరిపక్వ దశకు చేరుకున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిదానంగా బోయజ్ జోక్యం చేసుకున్నాడు రూతుకి మేలు చేయడానికి. చివరికి ఆవిడ వివాహం చేసుకున్నాడు. అయితే వారి ఇద్దరికి, ఆ బోయజ్కి ఆ రూతుకి కలిగిన కుమారుడు ఓబేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఓబేదులో నుండే మరి నిజంగా ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు రావటం అనేది మనము గమనిస్తాము. కనుక ఈ ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు నీ విషయంలో ఏదో ఒక రకంగా జోక్యం చేసుకుంటాడు. నీ విషయంలో ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన సెలవు లేకుండా ఈ నిందలు, అవమానాలు, ఈ కష్టాలు అవి వచ్చేవి కాదు. వాటిని సాధనాలుగా చేసుకొని నీ జీవితంలో ఆయన ఆశించింది ఏంటో తెలుసా? నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, మీరు రక్షణ దీపములాగా వెలుగుచుండే వరకు దేవుడు సియోను పక్షమందు నేను మౌనముగా నుండను. సియోను అంటే
రక్షణ పొందిన విశ్వాసి. నీ విషయంలో ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, తప్పకుండా మేలు చేస్తాడు. అందుకే ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నీకెదురవుతున్నటువంటి అవమానాలు, నీకెదురవుతున్నటువంటి నిందలు దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు, జోక్యం చేసుకోబోతున్నాడు. నీ విషయంలో ఆయన మేలు చేయడానికి, నీలో వెలుగు చూడడానికి, నీలో ఒక రక్షణ చూడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, యెషయా చాలా అద్భుతకరమైన మాటలు మాట్లాడాడు. ఈ మాటల్లో ఒక విశ్వాసిని మీరు ఒక నీతిగా, ఒక రక్షణ, ఒక వెలుగుగా చూడాలని చిన్నపాటి శ్రమలు సాధనాలుగా వాడుకున్నారు. రూతు విషయంలో నిజంగా బోయజు జోక్యం చేసుకునేలాగా మీరే ఎంటర్ అయ్యారు. ప్రభువా, మీరు కార్యం చేశారు. నిజంగా రూతు జీవితం ఆ చిన్నగా పరిగిలేరుకునే ఆవిడే తర్వాత కంకుల వరకు, తర్వాత ఆ పొలానికి యజమానురాలుగా చేశారు. నిజంగా ఈ లోకానికి మీరు రావడానికి మరి ఒక రూతు, ఒక బోయజుని మీరు ప్రభువా మీ కొందనాలు వారి వంశం నుంచి వచ్చినట్లుగా నిజంగా ఎంత ధన్యత కలిగింది రూతు. కనుక ఎవరి జీవితాలను ఎలా మలుపు చేయబోతున్నారు, ఎవరి జీవితాలను ఎలా ఆస్వాదించబోతున్నారు, చేసే వరకు మీరు ఊరుకుండే దేవుడు కాదు. కనుక ఈ ఉదయకాలం ముందు మాట్లాడిన మాటల్లో ఎవరు కష్టములో, నష్టములో, వేదనలో లేక మరణాన్ని ఎదురు చూచిన వారు, వారి వారి బంధువులలో, మిత్రుల్లో, స్నేహితుల్లో ఇలాంటి పరిస్థితులలో మీ బిడ్డలు నలిగిపోతుంటే, అయ్యా వారి జీవితంలో మీరు గొప్ప కార్యాన్ని జరిగించి వారిని తలగా నిలబెట్టగలిగిన దేవుడు మీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు, బాప్టిజం పొందిన రోజు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ఇహమందు పరమందు కూడా అన్ని విషయాల్లో వారిని వడిదెల్ల చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటాయి. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, దీవెనకరంగా ఉంటాయి. మీరు ఇతరులకి ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని అందరికీ, యూట్యూబ్ ఛానల్ అందరికీ పరిచయం చేయండి. అలాగే సబ్స్క్రైబ్లో అందరికీ కూడా పరిచయం చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.